పడిపోయిందా? ఇక్కడ చూడండి లారీ అవతలకి వెళ్ళి ఉన్నది. సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ బ్లాగ్స్. పోయిన వ్లాగ్ కార్తో చేసాం కదా, సో ఈసారి బైక్ డ్రైవ్ ఉండాలని చెప్పి ప్లాన్ చేసుకొని బీచ్కి వెళ్తున్నాము. రాక్ బీచ్, పోర్ట్ అంతా చూసుకొని వద్దాము. ఈసారి నేను ఒకటే వెళ్ళట్లేదు, ముందు ఇద్దరు వెళ్తున్నారు కదా. ఇప్పుడు ముందు తోలేవాడు కూడా యూట్యూబరే, బ్లాగ్ చేస్తుంటాడు మనలాగే బండిలో. ఆ అబ్బాయి మనం అందరం కలిసి వెళ్తున్నాం. ముందు 4 రోజుల వరకు చల్లగా ఉండింది క్లైమేట్. సరేలే చల్లగా ఉంది కదా అని చెప్పి మేము ప్లాన్ చేసుకొని బయలుదేరాం. ఇప్పుడు చూడండి ఎట్టుందో ఎండ. మనకి ఏది సరిగ్గా జరగదు, మన తలరాతే అంత ఫస్ట్ నుంచి. మనం 2K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయాము. చాలా హ్యాపీగా ఉంది. ఆ 2K 2 మిలియన్ అవ్వాలా, మీ వల్లే అవుతుంది, మీ సపోర్ట్ ఉండాలా. ఇంతవరకు సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మీరు లేకపోతే ఇది నేను లేను, నేను లేకపోతే నా యూట్యూబ్ ఛానల్ లేదు. చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు, నీకు ఎందుకురా యూట్యూబ్, నీ ముఖం చూసుకున్నావు అద్దంలో, నీ గొంతేం బాగాలేదు, నువ్వు అవసరమా నీకు యూట్యూబ్, అది ఇది అని చెప్పి చాలా అంటే చాలా వచ్చాయి. వాళ్ళల్లో నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ పెట్టారు చాలా మంది. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ 2K సబ్స్క్రైబర్స్. గ్లౌజులు ఇప్పుడే వేసుకున్నా, అంటే ఫస్టే వేసుకున్నా. నేను అసలు గాలి రావట్లేదు అని చెప్పి తీసేసి ఇక్కడ పెట్టేస్తున్నా. వేసుకోకపోయినా ప్రాబ్లమే, ఎందుకంటే ఎండకి చేతులు మాడిపోతున్నాయి అట్నే, అందుకని వేసుకుంటేనే బెటర్ అని చెప్పి ఇప్పుడే వేసుకున్నా కాలు రావట్లేదు, వేసుకోకపోతే ఎండకు మాడిపోతుంది. నాయన ఈ రోడ్డు ఒక బోనస్ మనకి. గంటలు బండ్లు ఇట్టే చెడిపోతున్నాయి మనవి. చెప్పడం మర్చిపోయా, ఈ రోజు నేను రైడింగ్ గేర్ అంతా వేసుకున్నా. గూడూరుకి అయితే వచ్చేసాము. స్ట్రైట్ వెళ్ళినా కూడా హైవే ఎక్కుతుంది, ఇట్లా లెఫ్ట్ తిరిగినా హైవే ఎక్కుతుంది. మనం లెఫ్ట్కి వెళ్ళిపోదాం, కొంచెం దగ్గరగా ఉంటుంది అనేది. హాయ్ మనకొలపాడే ఎవరో హాయ్ చెప్పాడు. మనోడు చూడండి రాకెట్ పోయినట్టు పోతున్నాడు. హైవే వచ్చేసింది, ఇక జమ్మని వెళ్ళడమే. బీచ్ వస్తున్నా. ఇది ఎక్కడ మాసిరా మామ? ఇక్కడ చూడండి లారీ అవతలకి వెళ్ళి ఉన్నది. ఏంది బ్రో ఇది? యాన్ని చూచి కొట్టి ఏం కొట్టినాడో అర్థం కాలేదే. ఫుల్ హెవీ లోడ్ ఏమో లారీ, నిద్రపోయినట్టున్నాడు, అటే కొట్టినాడు, అటా పడిపోయింది లారీ పాపం. చూడండి 7 నుంచి ఈ రోజు జరిగినట్టుంది. పోలీసులు ఇవన్నీ పెట్టున్నారు. పోదాం. చూడండి అసలు టైం ఎట్లుంది ఏంది. బండిలో హెల్మెట్ వేసుకోకుండా పోవద్దు, కారుల్లో జాగ్రత్తగా పోండి, 90 కన్నా ఎక్కువ పోవద్దు. అంత అత్యవసరం అయితే వెళ్ళండి, అంతేగాని నార్మల్ టైంలో హ్యాపీగా 80-90లో వెళ్తే మంచిది. మీకు కార్లు మంచి మైలేజ్ ఇస్తాయి, పెట్రోల్ తాకుండా ఉంటాయి. అన్ని సైడ్ల నుంచి మంచిదే స్లోగా వెళ్తే. మనం స్లోగా వెళ్ళడం ప్రిఫర్ చేసుకోవాలా. మనమైతే 50-60 కన్నా ఎక్కువ పోము, ఏ స్పీడ్ అనమాట. ఎప్పుడైనా అతి అవసరం పోవాల్సిందే అన్నప్పుడు పోతాం. అప్పటికి మనం ఫుల్ సెటప్ చూసారు కదా, మన సెటప్ అట దొరుకుంటా వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనం హైవే నుంచి ఇట్లా కట్ అవ్వాలా. ఇప్పుడు నేరుగా వెళ్తే నెల్లూరు సిటీకి వెళ్తుంది. విజయవాడ వరకు ఇదే హైవే అనుకోండి. మనం ఇట్లా కట్ అవ్వాలా. నాకైతే దారి తెలీదు, మనోడు పోతా ఉన్నా. చూడండి ఇదంతా ఎండ కదా, మళ్ళీ ఇక్కడ నీడ. మీకు అక్కడ కనిపిస్తుందా? ఇదంతా నీడ, మళ్ళీ ఇక్కడ ఎండ. ఎడవరకు నీడ, మళ్ళీ ఇక్కడ ఎండ, మళ్ళీ ఇక్కడ నీడ, మళ్ళీ ఇదంతా ఎండ. ఇదేం సైకిల్ మావా. పక్కనే రైల్వే ట్రాక్ వస్తుంది మనకి. ఈ కృష్ణపట్నం పోర్ట్లో షిప్స్ అన్నీ వస్తాయి కదా, ఆ షిప్స్లో నుంచి దీంట్లో లోడ్ చేస్తారా ఏందో మరి నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. అదే అనుకుంటా. అంటే ఇది నేరుగా వెళ్తే బీచే వస్తుంది. సో ఈ ఎట్ సైడ్ వెళ్తున్నాయంటే ఖచ్చితంగా కృష్ణపట్నం పోర్ట్లో లోడ్ చేస్తారనుకుంటా, షిప్లో వచ్చినట్టు. ఏందిరా ఇది కొత్త యాక్సిడెంటా? ఏంది బ్రో ఆడికెట్టపోయినావు బ్రో, నాకు అర్థమే కాలేదు. నువ్వు మనము రోడ్డు మీద పోతా ఉంటే మనకి దూరంగా పాములు వెళ్తున్నట్టు అనిపిస్తుంటుంది. ఈ ఎండకి అట్లా అనిపిస్తుంది అనమాట. కానీ చిన్నప్పుడు పాములు వెళ్తున్నాయి అని అనిపించేది. మీలో ఎంతమందికి అనిపించింది అట్లా కామెంట్ చేయండి. బ్రో చల్లగా ఉంది, బీచ్ దగ్గరకు వచ్చేసాము. ఓరే యాడకి తీసుకుపోతున్నారా? ఇటు పక్క రారా. ఇక్కడ చూడండి ఎండ్రకాయలు పోతున్నాయి. వస్తున్నా ఎండ్రకాయలు అయ్యా ఏమన్నా? ఎండ్రకాయలే బ్రో, ఇది ఎండ్రకాయ. ఓ ఏమో చూడండి ఎడ పరిగెత్తుందో. ఇప్పుడు అనిపిస్తుందా? వెళ్ళింది రెట్టబడి నీళ్ళల్లో. 2 బైకులు ఒక ఫ్రేమ్ మీద సూపర్గా ఉన్నాయి కదా. బీచ్ అయితే మామూలుగా లేదు, ఆడ షిప్పులు ఉన్నాయి ఒక 2-3. క్యూట్ బండి.
ఫుల్ గాలి వల్ల మీకేం వినపడదు నాకు తెలిసిన వాయిస్ అంతా. చూడండి వెనకాల బీచ్ అంతా కనిపిస్తుందా. బండ్లు అయితే ఇక్కడే పెట్టేసి వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే అక్కడ ఒక బోట్ ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి 200 ఇవ్వండి, నేను అట్లా ఒక రౌండ్ వేసుకొని మిమ్మల్ని ఆడ వదులుతాను అని అన్నాడు. ఇంకో అక్కడ వస్తున్నాడు చూడండి బోట్ ఆయన. తెలుస్తుందా ఆ బోట్ ఆయన వచ్చాడనంటే నాకైతే భయంగా ఉంది. అలలు ఇప్పుడు ఇటు వెళ్తాం కదా, ఎదురు అలలు వచ్చినప్పుడు ఇట్లా పైకి ఎగురుతుంది కదా బోటు, అదే నాకు భయంగా ఉంది. బ్రో బోట్ అయినా అయితే వచ్చేసాడు. బండి స్టార్ట్ చేస్తున్నాడు. అసలు ఇంకా కదలే చూడండి, ఇంకా ఏడే ఉన్నాము కానీ వచ్చే పడుతున్నాయి సముద్రంలో ఫస్ట్ టైం. ఏది వచ్చినా కూడా సముద్రంలో అవదరా తేలేదు వచ్చో తేలుకుంటే గట్టిగా పోవాలి. తేలే లోపల తేళ్లు కూడా వస్తాయి. మామూలు స్పీడ్ కాదు. నా లైఫ్ లో ఫస్ట్ టైం సముద్రం వెళ్తున్నా బోట్ లో, మామూలుగా లేదు. ఎదురాళ్ళు వస్తున్నాయి రా. యూట్యూబ్లో పెట్టడానికి మనం ఉండాలి కదరా. దేవుడా అన్నా ఈత కూడా రాదు నా మాక, ఇబ్బంది లేదు నాయన. సంవత్సరం బ్రో ఫస్ట్ టైం బ్రో, బైక్ ఎత్తి కొడుతుంది. అన్నేమో ధైర్యంగా నిలబడుకున్నాడు ఆ కర్ర పట్టుకుని, మనకేమో ఎడగడగడగడ ఊగిపోతున్నాయి. ఏంది క్రాష్ పోతుందా? వస్తాను ఖచ్చితంగా. దేవుడా మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్ అయితే, ఛాన్సే లేదు. ఒక పక్క అలలు చూడండి వెళ్తా ఉన్నాయి. నువ్వు అన్న మళ్ళా బోటు తిప్పాడు లోపలికి, మళ్ళా ఒక రౌండ్ తీసుకెళ్తున్నాడు. ఎవరైనా కూడా పిల్లలు ఫ్యామిలీలు ప్రతి ఒక్కరిని తీసుకురావచ్చు, ఏమన్నా అంతే కదా అన్న. ఒకవేళ గాలి కానీ ఎక్కువ ఉంటే అన్నీ ఆపేస్తాడు, వద్దు గాలి ఎక్కువ ఉందని. గాలి ఎక్కువ లేదు మామూలుగా ఉంది అంటే తీసుకెళ్తాడు. మన ఛానల్ పేరు చెప్పారంటే ఇంకా కొంచెం తగ్గిస్తాడు అన్న. అలలు స్టార్ట్ అయ్యి మనం మూసుకొని కూర్చోవడం బెస్ట్. ఎగరుతా నాయన గాలిలోకి. అన్న ఎంజాయ్మెంట్ కాదు, వచ్చి పడుతుంటే ఎంజాయ్మెంట్ అంట. భయపడుతూనే ఉన్నా, ఎంజాయ్ చేసేది లేదు, భయపడుతున్నా గప్పుగా అంతే. కథలు వస్తారు నేరుగా పడినా. అలలైతే పెద్ద పెద్దగా వస్తున్నాయి. అలా చిన్నగా పడినా అలలు అయితే మామూలుగా లేవనా. వీళ్ళంతా ఎట్లా చేపలు పడుతున్నారు అంత దూరం పోయా? గుండె ధైర్యమా?
అందుకే సముద్రం కాడ ఉండే వాళ్ళకి గుండె దగ్గర మామూలు ఉండదురా నాయన. వాళ్ళ 10% కూడా మనకు ఉండదేమో కదా. గుండె అయిపోతున్నా ఫస్ట్ ఆడిది ఇది పైకి లేకుంటే అయిపోతుందిరా నాకు. ఇప్పుడు ఈ సముద్రం లోతెంత ఏంటి? లోతు తెలుసుకోకుండా రాజ్యాన్ని లేదెలా? తెలియకపోయినా దిగేద్దాం. ఇప్పుడు ఇక్కడైతే వదులుతాడు అన్న. ఇప్పుడు మనము ఆ రాయిలు ఎక్కి ఆ లాస్ట్ వరకు వెళ్దాము. వెళ్ళి ఫోటోలు తీసుకునేసి వచ్చామంటే మళ్ళీ బోర్డు దగ్గరకు వచ్చామంటే అన్న మళ్ళీ అటు సైడ్ వదులుతాడు. బండ్ల సైడు బండ్లు వేసుకొని వెళ్ళడమే. నాకైతే సముద్రంలో చిన్న భయమే లేదు సీరియస్గా. ఈ ఎత్తున లేచింది బోటు, ఉలికిపోయి అక్కడే అయిపోయింది. సగం ప్రాణం అయిపోయింది నాయన. క్లోజ్ ఇంకా అనుకున్నా నేను. మనం ఎవరు పడిపోయిందా? నేర్పిస్తున్నారా? సముద్రంలో భయపడ్డాను రా ఒక సెకండ్, వాళ్ళు పడిపోయారేమో అని. అక్కడ ఒక బోట్ అయితే షిప్ అయితే కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో మరి. అది రాక్ బీచ్కి బాగా చెప్తున్నాం. మొత్తానికి మన యాత్ర అయితే అయిపోయింది సముద్రంలో. అన్న మీ పేరు చెప్పన్నా. నా పేరు రవి. మీ పేరు రవి. నంబర్ చెప్పన్నా. 83745757333374. ఇప్పుడు చెప్పాం కదా. అది కాకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను నంబరు. ఆ దగ్గరికి వస్తున్నారంటే అన్నకు ఫోన్ చేయండి. అన్న మీకోసం ఇక్కడ రెడీగా ఉంటాడు. సముద్రం తీసుకెళ్తాడు ఎంత దూరం అయినా. వర్త్ అది బ్రో. ఇంకా సంగతి బండి దగ్గరికి అయితే వచ్చేసాము. వెనకాల కనిపిస్తుంది బండి. రైడ్ చేస్తా కంటిన్యూ చేస్తారండి. సో గాయ్స్ బోటింగ్ అయితే అయిపోయింది. మేము అనుకోలేదు అసలు సీరియస్గా బోటింగ్ చేస్తాము, బోట్లో వెళ్తాము సముద్రంలోకి అని చెప్పి అయితే నేనైతే కళ్ళ కూడా అనుకోలేదు. మంచి ఎక్స్పీరియన్స్ ఈరోజు. చాలా భయపడ్డా. ఫుల్ ఇసుకే ఇక్కడ. జాగ్రత్తగా పోవాలి ఆడ వరకు. టాటా బాయ్ బాయ్. రాక్ బీచ్. నాకైతే భయంకరమైన ఆకలి, భయంకరమైన దాహం. ఎన్ని వాటర్ తాగినా కూడా అవ్వట్లేదు. 2 బాటిల్ లేపేసాము. కళ్ళు తిరిగేటట్టున్నాయి. ఎక్కడ పడతానో తెలీదు. తొందరగా వెళ్ళి 2 కూల్ డ్రింక్లు 2 వాటర్ బాటిల్ ఫుల్గా తాగేయాలి. మెయిన్ రోడ్కి అయితే వచ్చాం. ఎక్కడి నుంచి కరెక్ట్గా ఒక 10 నిమిషాలు కొట్టామంటే విజయవాడ టు చెన్నై హైవే మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం. చాలా టైర్డ్ అయిపోయాను. నేను తొందరగా ఇంటికి వెళ్తే అంత మంచిది. ఈ రూట్ నుంచి విజయవాడ టు చెన్నై హైవేకి అయితే ఎక్కేసాము. నేరుగా వెళ్ళామంటే చెన్నైకి వెళ్తుంది. మనము కరెక్ట్గా గూడూరు దగ్గర రైట్ తీసుకుంటాం. ఇప్పుడే గూడూరుకి అయితే వచ్చాము. పెట్రోల్ ఇప్పుడే పట్టుకున్నా. కెమెరాలో బ్యాటరీ అంతా అయిపోయింది. అందుకే పెద్దగా తీయట్లే. మెయిన్ స్పాట్స్లోనే ఆన్ చేస్తున్నా. ఇప్పుడే గూడూరు అవుట్స్కట్స్కి వచ్చేసాము. 7 నుంచి ½ అన్ అవర్. అన్నావు ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ మాట్లాడినాను. ఒక పక్క ఫోను, ఒక పక్క బండి, ఒక పక్క లారీ ఎదురుగా 3 సింక్ అవుతాయి. మళ్ళీ మబ్బులు భలే కనిపిస్తున్నాయి చూసారా. బాగుంది. ఆ మబ్బులు వెనకాల సూర్యుడు ఉన్నాడు. సో మంచి సీనరీ. అది కాదు ఈరోజు పంచాయతీ అయితే. మర్చిపోకుండా షేర్, లైక్, సబ్స్క్రైబ్ 3 చేయండి. మీ సపోర్ట్ కావాలి నాకు. మీరు నాకు చేసే సపోర్ట్ ఖచ్చితంగా ఒకరోజు నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను తిరిగి ఇవ్వాలి ఏదో ఒక రూపంలో. ఖచ్చితంగా చేస్తాను ఇదైతే. ఇప్పుడు వరకు సపోర్ట్ చేసిన వాళ్ళని థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు కూడా మీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. సరే మరి అయితే దగ్గరికి అయితే వచ్చాను. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. టాటా బాయ్ బాయ్. సీ యూ.